వీధి కుక్కలు ఏం చేద్దాం? హైకోర్టు ఆగ్రహంతో పురపాలక శాఖలో కదలిక. ఏం చేయాలి అంటే ఏం చేద్దామని హైకోర్టు మీ మీద మొట్టికాయలు వేసే వరకు కూడా అసలు నాకు ఒక విషయం ఏంటంటే, కొంతమంది కుక్కలపైన ప్రేమ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకు కొన్ని అసోసియేషన్, కొన్ని సంఘాలు కూడా పెట్టుకొని మాట్లాడుతున్నారు. అందులో అమల కూడా ఒక నాగార్జున భార్య, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు చనిపోతే మీకు విలువ లేదు, కానీ కుక్కలు చచ్చిపోతే, కుక్కలు కనుక వచ్చే దెబ్బ అట్లా రాయేసినా కానీ మీకు ఎక్కడ లేని పౌరుషం ముడుచుకొస్తుంది. చిన్న పిల్ల మొన్న చనిపోతే పాపం కుక్కలు అతి దారుణంగా చంపినాయి. మరి దానిపై ఎందుకు మీరు నోరెత్తలేరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి వెంటనే ఎక్కడెక్కడైతే ఏ డివిజన్లు అయితే కుక్కలు ఉన్నాయో కంప్లైంట్ ఒక టాస్క్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయండి. టాస్క్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే కుక్కలు ఉంటాయో ఆ కుక్కలను పట్టుకొని ఇమీడియట్గా వాటిని తీసుకుపోయి అడవులలో వదిలేయండి. తప్పేమీ లేదు. ఏదో విధంగా అక్కడ బతుకుతాయి, ఏదో ఏదో ఒకటి దొరికితే అక్కడ బతుకుతాయి. కానీ నిజంగా ఇలాంటి కుక్కలు చాలా గల్లీలలో ఇప్పటికి కూడా కుక్కలు స్థైర్య విహారం చేస్తూ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది చనిపోయారు. ఇప్పటికీ తప్పేమీ లేదు. వాళ్ళని తీసుకుపోయి అడవులలో వదిలేసి ప్రయత్నం చేయాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను.